అంబటి రాంబాబుకి ఒక్కొక్కరు ఏం ఎలివేషన్లు ఇస్తున్నారంటే, నిన్న జడా శ్రవణ్ కుమార్, అలాగే మార్గాని భరత్, తమ్మినేని సీతారాం వీళ్ళ ముగ్గురు కూడా అంబటి రాంబాబుని కలిసి వచ్చి బయటని ప్రెస్ మీట్ పెట్టి, ఆ ప్రెస్ మీట్లో అంబటి రాంబాబు భజన ఎక్కువైపోయిందండి. అంబటి రాంబాబు పెద్ద తోపు తురుముకాను, పెద్ద మొగ్గుడండి. మొన్న జైల్లో ఏకంగా పుష్ప స్టైల్లో ఇలా అనేసాడండి. అలా అనగానే రాష్ట్రం మొత్తం షేక్ అయిపోయిందంటే, ఊగిపోయిందండి అటు ఇటును. అసలు అలాంటి వ్యక్తిని, అంత గుండె ధైర్యం కలిగిన వ్యక్తిని మన ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా చూడగలుగుతామా? లాకొడకన్నా తప్పు లేదట వీళ్ళకి అనొచ్చట అనేసి క్షమాపణ చెప్పేశాడు కదా, అయిపోయింది కదా అని మాట్లాడతాడు ఎవరో జడా శ్రవణ్ కుమార్. మరి నువ్వు జడ్జిగా ఎలా పనిచేసావు మాకు అర్థం కావట్లా. నేను 10 సార్లు నిన్ను ఒక బూతుమాట తిట్టేసి మళ్ళీ క్షమాపణ చెప్పేసి, మళ్ళీ బూతుమాట తిట్టేసి మళ్ళీ క్షమాపణ చెప్పేస్తే అయిపోద్దా? ఏమో మీరు మళ్ళీ ఏమన్నా అంటే మళ్ళీ ఎడుతారు, మళ్ళీ ఇక మమ్మల్ని అలా అన్నారని చెప్పేసాను. నీకు తెలుసో తెలీదో, నీకు తెలిసే ఉంటుంది కదా, రాజ్యాంగంలోని ఎవరిని పడితే వాళ్ళని, ఏది పడితే అది, ఎలా పడితే అలాగా, అందులోనూ ఒక మాజీ మంత్రి అయ్యి ఉండి ఒక ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి ఎట్టా పడితే అట్టా తిట్టామని చెప్పేసి రాజ్యాంగంలో లేదు. ఎందుకు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ముద్రపాట్లు కాకపోతేనే రాజ్యాంగం దాకా వెళ్ళిపోతాడు. అంబటి రాంబాబు లాంటి పోరంబోకన కొడుకుల కోసం రాజ్యాంగం దాకా వెళ్ళిపోయాడు ఏకంగా. మరి మిమ్మల్ని ఏమనాలో మాకు అర్థం కావట్లా. అంబటి రాంబాబుని న్యాయవాది అని చెప్పేసి అన్న మాకు దరిద్రం కూడాను. ఆ పేరుకున్న పరువు పోతుంది. ఎవడన్నా అంటాడండి ఆ రోతగాని తీసుకొచ్చి మా న్యాయవాది అంటే సిగ్గనిపించట్లా, కాస్త సిగ్గనిపించట్లా. ఏమో నువ్వు మళ్ళీ గురించి మాట్లాడితే ఎడుతావు అంతే తేడా. ఇలా వక్రీకరించి చెప్పడానికి నీకు అంత వయసు వచ్చింది, పైగా న్యాయవాదిని చెప్పు తిరుగుతావు, ఆ కోట్ వేసుకుని తిరుగుతావు అంటావు. అలా చెప్పడానికి నీకు సిగ్గులేదు, అంబటి రాంబాబుకి సిగ్గులేదు. 100 మంది 1000 మంది అంబటి రాంబాబు కారు మీద పడిపోయారా, దాడి చేసేసారా. దాడి చేస్తే ఆవేశంతో ఒక మాట అనేసాడా. కళ్ళు ఎట్టుకుని ఆ వీడియోలు చూస్తే చాలా స్పష్టంగా కనబడుతుంది. అంబటి రాంబాబే అర్థం దింపి తల బయటికి పెట్టి కావాలని ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పచ్చిబూతులు మాట్లాడుతుంటే, పైగా నువ్వు సిగ్గు లేకుండా ఇక్కడికి వచ్చి అంబటి రాంబాబు చెప్పిన పురాణాలంతా ఇక్కడ తీసుకొచ్చి కావాలని చెప్పేసి అన్నారా. ఇలాగే చేసావా? న్యాయవాదిగా నువ్వు ఇలాగే వాదించేస్తున్నావా? జడ్జిగా నువ్వు ఇలాగే తీర్పులు ఇచ్చేసావా? ఇది ఈ తెలివితేటలతోటి. అయ్య బాబా, నువ్వు రాజీనామా చేసి మంచి పని చేశారని మీరు. లేకపోతే ఎంతమంది అమాయకులు బలైపోతారో మీ చేతుల్లో కనుక నిజంగా మీరు జడ్జిగా ఉండుంటే కనుక ఇవాళ మీ దెబ్బకే ఎంతోమంది అమాయకులు బలైపోతారండి. మీ తెలివితేటలు మాకు అర్థమైపోవట్లేదా? తప్పు చేసినట్టే అలా నేను కూడా క్షమాపణ చెప్పేస్తాను. ప్రతి సందర్భంలోని కూడా ఆవేశంతో పొరపాటున ఒక మాట పక్కన బూతులు తిట్టేసి మళ్ళీ క్షమాపణ చెప్పేసి మళ్ళీ తిట్టేసి మళ్ళీ క్షమాపణ చెప్పేసి అలా రోజు చేస్తూ ఉంటే ఎన్నాళ్ళ పాటు చూడాలి? 19 నుంచి 24 వరకు అదే భాష. ఓడిపోయిన తర్వాత మారేరా అంటే లేదు. 1 సంవత్సరం పాటు కాస్త సైలెంట్గా ఉన్నారు. సంవత్సరం తర్వాత మళ్ళీ బూతులు లంకించుకున్నారు, మళ్ళీ మొదలెట్టారు. మళ్ళీ బూతులు తిట్టడం ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో. ఏం చేయాలి? ఒకసారి లోపలేస్తూ ఉంటే అట్లా లోపలెత్తే లైన్ అయిపోతారు, సెట్ అయిపోతారు. పోసానికి ఇష్టం వల్ల సెట్ అవ్వలేదా? కొడాలి నాని సైలెంట్గా ఉన్నాడు, ఆల్మోస్ట్ సెట్ అయినట్టే. వల్లభనేని వంశీ ఏమయ్యాడు? సెట్ అయినట్టే కదా. ఇంకా చాలామంది పోరంబొగ్గలు ఉండేవారు, వాళ్ళందరూ కూడా ఒక లైన్లోకి వచ్చేసారు కదా. అంబటి రాంబాబు కూడా అలా దారిలోకి వస్తాడు. ఇంకోసారి బూతులు మాట్లాడాలన్నా లాకొడక అనాలన్నా పోసుకోవాలి. ఇలాంటి వాళ్ళు వెళ్ళి సగం తెలుసుకొని ఇక్కడికి వచ్చి అంబటి రాంబాబు ఎంత గొప్ప వ్యక్తో మీ ఇంట్లో చెప్పుకున్న విషయాలన్నీ కూడా. అంబటి రాంబాబు గొప్పతనం గురించి, ఆయన మంచితనం గురించి, ఆయన విలువల గురించి, ఆయన ఎంత పెద్ద పురుషుడో అవన్నీ కూడా, ఆ గొప్పతనం అన్నీ కూడా మీ సహచరులకి, మీ అనుచరులకి, మీకు ఎవరైనా దగ్గర బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళకే చక్కగా కూర్చోబెట్టి గతంలో అంబటి రాంబాబు అనే వ్యక్తి ఉండేవాడమ్మా, అప్పుడు మంచి వీరుడు, ఇలాంటివన్నీ చెప్తే వాళ్ళు కూడా తెలుసుకోవాలన్న ప్రయత్నంలో గూగుల్లో ఎతుకుతారు కదా. అవి ఎతికినప్పుడు మొత్తం తెలుస్తుంది. నువ్వు గొప్పోడవో, నువ్వు చెప్పినోడు గొప్పోడో అని తెలుస్తాయి. ఎందుకు వచ్చిన మాట్లాడి ఇవన్నీ? సిగ్గు సరే లేకపోతే సరే మీకు. మాజీ మంత్రికి ఏమీ సపరేట్గా రాజ్యాంగం ఏమి రాయలా. మాజీ మంత్రికి ఒక రాజ్యాంగం, సామాన్యుడికి ఒక రాజ్యాంగం లేదు. ఇద్దరికీ ఒకటే, ఎవడైనా ఒకటే. ముఖ్యమంత్రిని ఉద్దేశించి అంత పెద్ద మాట అంటే సిగ్గు లేకుండా అంబటి రాంబాబు పరిస్థితి ఎలాగుంటే సామాన్యుడి పరిస్థితి ఏంటో అదే మాట నువ్వన్నా అదే ట్రీట్మెంట్ ఉంటుంది, సామాన్యుడన్నా అదే ట్రీట్మెంట్ ఉంటుంది. ఇద్దరికి పెద్ద తేడా ఏమి ఉండదు.
మాజీ మంత్రితో 2 కొమ్ములు వచ్చినాయా? లేదంటే నీలాంటి వాళ్ళు నలుగురు వెళ్ళిపోతే కనుక బాబా అది నిజమైపోద్దా? మీరు చెప్పిందంత నిజమైపోద్దా? ఏం మనుషులండి మీరు అసలు? పది అక్కడికి వెళ్ళి అంబటి రాంబాబు భోజన నాకు అది ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళు పరామర్శకి వెళ్ళారు, అంబటి రాంబాబుని పొగడతానికి వెళ్తున్నారు. మీడియా ముందుకు రాగానే భజన తెగ భజన చేస్తున్నారు. అంత భజన విపరీతంగా భజన చేయాల్సిన అవసరం లేదండి. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు రాష్ట్ర ప్రజలంతా విన్నారు. ఎవరో కూడా అంబటి రాంబాబు పైన ఇంటి మీద దాడి చేశారనో లేదంటే అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి జైలు వేసారనో ఎవరు కూడా అంబటి రాంబాబుకి మద్దతుగా సానుభూతి తెలపట్లేదు. అది మీరు తెలుసుకోవాలి. మీరే గిలగిలాడిపోతున్నారు. అంబటి రాంబాబు లోపల వేసారని చెప్పేసాను, కానీ ప్రజల్లో ఎక్కడా కూడా అంబటి రాంబాబు మీద సానుభూతి లేదండి. వేసేలే మంచి పని చేశారు, లేకపోతే వాళ్ళకి ఇదే పోయే కాలం అయిపోయింది. ప్రతి ఒక్కడు రావడం లకారాలతో తిట్టేయడం వెళ్ళిపోవడం, ఏమీ చేయలేరులే, ఏమీ చేయట్లేదే. అయినా నాకు తెలియక అడుగుతా, అంబటి రాంబాబుకి లేని బాధ మీకెందుకండి? అంబటి రాంబాబు ఏమన్నాడు ఆ రోజు మాట్లాడిన తర్వాత కూడా? పెట్టుకుంటే పెట్టుకో కేసు, నేను లోపలికి వెళ్తా, నేను జైల్లో ఉంటా, నాకేం ఇబ్బంది లేదన్నాడు కదా. మరి మీరెందుకు రాలిపోతున్నాడు? అలాంటి వ్యక్తి అలా చెప్పాడు కదా. కేసులు పెట్టుకున్నా పర్లేదు, నేను లోపల వేసుకున్నా పర్వాలేదు అన్నాడు కదా. నా కుక్క కూడా భయపడదు అన్నాడు కదా. మరి అదేంటిది? లోపలికి వెళ్ళిన తర్వాత మీరు మీతో పాటు నన్నే అరెస్ట్ చేశారండి, నన్నే ఇబ్బంది పెట్టేస్తున్నారండి అని ఎడుతాడా? సిగ్గనిపించట్లా? చెప్పబోయేవా బయటకు వచ్చి అంబటి రాంబాబు లోపల ఎడుతున్నాడు, ఓ పక్క పొగుడుతున్నాడు, ఇంకో పక్క ఎడుతున్నాడు. అంటే వీళ్ళు చెప్పే మాటలు మాట. నేనేం తప్పు చేయలేదండి, ఇలా అన్నానండి, పెద్ద వీరుడండి అని చెబుతూనే నాలాంటి వ్యక్తినే లోపల వేసారండి, నేను తప్పు చేశాను అని చెప్పేసి ఎడుతున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. సిగ్గు చేరవ లేదు మీకు అసలు? ఒక న్యాయవాదివి, పైగా అందులోనే ఒక మాజీ జడ్జివి. ఎందుకు ఉన్న పేరు పోగొట్టుకోవాలి? ఎందుకు ఉన్న విలువలు పోగొట్టుకోవాలి? అసలు మీరు ఎందుకు వెళ్ళారు పరామర్శకి? వాళ్ళ కుటుంబ సభ్యులు పరామర్శించారంటే అదొక అన్నం ఉంది, పర్వాలేదు. అంబటి రాంబాబుని పరామర్శించి అంబటి రాంబాబుని పోగొట్టడం ఏంటో అర్థం కావట్లా. మీరు దయచేసి ఉన్న పేరు విలువలు పోగొట్టుకోమాకండి. ఉన్నాయని చెప్పి నేను అన్నాను, మీరు అనుకుంటారు ఎంతో కొంత ఉండే ఉంటుంది కదా. దయచేసి వద్దండి, ఇలాంటి ప్రయత్నాలు చేయమాకండి. మీరు ఎవరిని పరామర్శించిన అడిగినా బాగుండేదేమో, అంబటి రాంబాబుని కాకుండా. మీరు రాజకీయంగా బోల్డ్ విమర్శలు చేస్తారు, అవి కాదన్నట్లేదు దానికి.